ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచానో తెలుసా? మార్చి ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై ది వై, మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదే లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో విధంగా మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండి, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. Shut up! ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతాడా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థపరుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో, గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ మీరు ఎక్స్ప్లెనేషన్. ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తాను, ఉండండి. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదంట. ఎందుకని? ఏంటన్నాను? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారని నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు వేస్తే నేను సహించను. చాచాలండి, గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా? చేయమని నేనే చెప్పానులేండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? మోర్మై, మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాడొకడు మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనన్న వీడొక మోసగాడు. ఇంతమంది మోసగాడనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుపుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్ టు ఆవిడకి బీపీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఆవేశం తెచ్చుకోవడం మంచిది కాదని మీరేనే చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా, ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెచ్చారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతాను. అంత మాట కదమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడున్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసి గారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. ఏంటి మురళి కారు ఉమెన్స్ హాస్టల్ ఉందేంటి? మురళి
హలో డాక్టర్ అంకుల్ ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను. మురళి, సారీ. పద 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 పద. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావు బాబు. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నేను ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా? వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రానని ముందుకెత్తాను. 3వ సారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడినాయి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా, అంత మాట అనకమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా, సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా. మురళి మురళి, జస్ట్ మినిట్. ఏంటి? మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ ఈ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుగు కూడా తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా. లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్. 100కి 100 రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏ అంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, భలే ఎవరండి మీరు. నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్ల పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రావేస్తామండి. పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి, ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి, వస్తే ఇచ్చేయడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని.
మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం 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 చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ ఎంత పిల్లవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటో ఆ ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరగొడిస్తే చేతులు ఉన్నాయి కానీ. ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళా? అవును, నా పెళ్ళానే మర్యాద వెళ్ళి కార్లో కూర్చోటం లేదా? పెళ్ళం కదా, ఒళ్ళేలా ఉంది? ఒళ్ళు బాగానే ఉందా అని చెప్పగా మర్యాద రాములు. ఏమిటో కలట పడుతున్నారు మీరు? చకచగా చెప్పండి, నేను చకచగా రాసేసుకుంటాను. చెప్పుడు గారు కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రభుత్వంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టం, ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చి లేదు. కావాలంటే నా మెల్ల మంగళసూత్రం కూడా చూడండి. అవును, మంగళం లేదు. ఇది పాయింట్. ఏమిటండి పాయింట్? పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డన్న సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలుసు చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడి లాకర్లో పెట్టాను. ఇది పాయింటే. ఏంటండి పాయింట్? ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకు ప్లేట్ పెరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టుకోవడం మీకేం తెలుసు? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఏమిటండి చూసేది? ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అల్లరి చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమ్మా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె దొరికిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె దొరికిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటంటి మీకు తెలియదు? ఈవిడ ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి. మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. నేను ఈ భార్యం కన్నా చెప్పేది. వెళ్ళమ్మా. వెళ్ళు. ఇస్తున్నావు కదా. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. ఈ మేలు ఈ జన్మలో మర్చిపోయాను. మీరు అర్థం చేసుకోండి. ఏమిటో మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పిల్లల్ని వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం. ఏమిటో ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కడనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతనే నా క్లాస్మేట్, నా ప్రియురాలు. ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలా నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా.
మా మురళి మీ గురించి అన్ని చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేసానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవడం మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిందా, చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తి పాస్తులు? ఓకే. లేవండి, మాకేం ఆస్తి పాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి బస్తాలు ఎప్పుడు ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూక్ కార్లు, 2 ఫ్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీదట ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో. మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదళం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు కనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ? పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకొస్తాను, నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను.